రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఈ సభలో చర్చించి మనం పెట్టినటువంటి పద్ధతులపైన కూడా చర్చించి అంతిమంగా ప్రజల క్షేమం కోసం మనం అందరం చాలా ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష నేను రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా నేను గతంలో ఉన్నాను, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ రకంగా వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పుస్తకాలు చింపేయటం కానీ, బడ్జెట్ మీద సాధారణ చర్చ జరిగిన తర్వాత రిప్లై ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చింపి చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోవటం కానీ, ఆ తర్వాత డిమాండ్స్ మీద చర్చించేటప్పుడు ఎప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయటం కానీ మేము ఎప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఏంటి అధ్యక్ష, రాష్ట్రంలో తల్లిదండ్రులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరంలో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు వృద్ధాప్యంలో. అటువంటి వాళ్ళ కోసం మానవీయ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధానపరమైనటువంటి బిల్లును తీసుకొని వచ్చి ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద మాట్లాడండి అంటే చూస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్నటి నుంచి గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరికీ అనుభవజ్ఞులు అధ్యక్ష. సభా సాంప్రదాయాలు కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన కానీ, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కానీ అధ్యక్ష పూర్తిగా తొంగల తొక్కేశారు. వీళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళ సభ అంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసే వాళ్ళంతా లైవ్లో వెళ్తూ ఉంది అధ్యక్ష. చూసే వాళ్ళంతా ఈ సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, స్లోగన్స్ ఇవ్వటం ఏమిటి అధ్యక్ష ఇది? ఎడిపోతా ఉన్నాం మనం. మీరు ఒక అంశం అడిగారు, గౌరవ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశాన్ని అసలు లేవనెత్తడమే కరెక్ట్ కాదు. పేరు నోటీస్ ఇవ్వకుండా లేవనెత్తారు. అయినా కూడా ప్రభుత్వం అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ ఇల్లీగల్ మైనింగ్లో జరిగినటువంటి నష్టం ఏదైనా ఈ రాష్ట్రానికి నష్టం జరిగితే ఆ నష్టం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్తే సంతోషించాల్సింది పోయి మళ్ళీ మీరు నిర్ణయం వాకౌట్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ హౌస్ కమిటీ కావాలని చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే ఎటుపోతా ఉన్నాం అధ్యక్ష. హౌస్ కమిటీ ఏంటి అధ్యక్ష? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు. గతంలో మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. హౌస్ కమిటీ వేశారు, 2-3 హౌస్ కమిటీలు. ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి అని నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం ఉంది. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ట్రాన్స్పరెంట్గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది లేదా హౌస్ కమిటీ వేసి జరుగుతుందంటే జరగదు. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా ఈ 3ట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారు అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే. దీన్ని అడ్డం పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే దానికోసమా ఇప్పుడే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారు కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే
ఆయన్ని బెదిరించడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. ఈ సభ చాలా హుందాగా నడవాలి. మీ అంశాలు మీరు చెప్పాలనుకున్నది మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి. దానికి స్పందించి ప్రభుత్వం ఏం చేయాలో